దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి మనము మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి మార్చి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంత సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మును కరుణించుమని చెప్పి ఆయనను లేపిరి. ఎందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఇట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేది. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాము. ప్రీతండి, ప్రార్థన కొరకే చదవని లేఖన భాగం దయతో దీవించి ఆశీర్వించవలసిందిగా ప్రార్థన కొరకే ప్రభా నుంచి మా తండ్రి అవసరమైన మాటలు పలు సింహాసనం నుండి ప్రభా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీ దయాసుని జ్ఞాపం చేసుకున్నాము, దృష్టించము. ప్రభా నుంచి మా తండ్రి యేసులో జడ మరుగుపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ కృపను కోరుకుంటూ ప్రభా తండ్రి యేసు ప్రభు వారికి శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత రాయబడిన సంగతులు చాలా ప్రాముఖ్యమైన సంగతులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిగా కుష్ఠరోగిగా ప్రార్థన, నిస్వార్థమైన ప్రార్థనగా చూస్తూ వచ్చినాం. ఆ తర్వాత శతాధిపతి తను చేసిన ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థనగా చూస్తూ వచ్చినాం. మూడవదిగా పేతురు అత్త బాగు చేయబడటం అనేది ఇతరుల యొక్క ప్రార్థన లేదా ఇతరుల కొరకైనా చేసే ప్రార్థన గురించి జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. దాని తర్వాత 18వ వచనం నుంచి శాస్త్రి శిష్యుడి విషయంలో క్రయము చెల్లించడం కొరకైన ప్రార్థనను మనము జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. తిరిగి ఇక 23వ వచనం నుంచి 27వ వచనం వరకు కాబట్టి ప్రభు ఆ సముద్రం మీద చేసిన కార్యముల గురించి మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. 23వ వచనం చూసినప్పుడు ఆయన ధోని ఎక్కినప్పుడు క్లుప్తంగా 1-2 మాటలు జ్ఞాపం చేసుకొని మనము ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. కానీ సముద్రం మీద మరి తుఫాను లేచింది, అలల చేత కప్పబడింది. అంటే ఎంతో భీకరమైనటువంటి అలలు, అవన్నీ గాలులు ఇవన్నీ ఉన్నాయి. అది ఇక్కడ ప్రభు నిద్రపోతున్నట్టుగా కూడా రాయబడతా ఉంది. అంటే ప్రభు ఎందుకు నిద్రపోతున్నాడు? 2 కారణాలు ఉంటున్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన శరీరధారిగా ఉంటున్నాడు, రక్త మాంసంతో ఉంటున్నాడు. మనలాగా అలసట, మనలాగా ఆకలి, మనలాగా నొప్పి, మనలాగా బాధ ఆయనకు ఉన్నాయి. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారికి పరిచయం చూస్తూ వచ్చినప్పుడు ఎంతో మరి శ్రమతో కూడినటువంటి పరిచర్య. దానికి ముందు చూస్తే అనేక మంది జన సమూహాలకు కొండ మీద నుండి ఆయన ప్రసంగం చేస్తూ వచ్చినాడు. ఎంతగా గట్టిగా అర్చి ప్రసంగం చేసినాడో మనకు తెలియదు, ఎంతసేపు ప్రసంగం చేసినాడో. అయితే దేవుని వాక్యంలో అంటే ఆయన పరిచర్య చాలా అలసిపోయినటువంటి సందర్భంలో ఆయన నిద్రించేట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అంటే బాగా అలసిపోయినప్పుడు సాధారణంగా మరి మెలకు అనేది రాదు అనమాట. అలసట అనేది గాఢ నిద్రలో తీసుకుని వెళ్తుంది. ఇది ఒక కోణం. మరొక కోణంలో ప్రభు నిద్రించుచున్నాడు అన్నప్పుడు దేని వాక్యంలో రాయబడింది శారీరకంగా వాస్తవంగా నిద్రపోతున్నాడు, కానీ మరొక కోణంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. కానీ వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రభు ఇక్కడ నిద్రించుచు ఉన్నవాడిగా ఉన్నట్లుగా కూడా కొంతవరకు మనకు అర్థమవుతా ఉంది. అయితే దీని వాక్యంలో ఏం రాయబడుతుందంటే 25వ వచనం చూస్తున్నాము. వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్ము రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. కానీ ఇది వాస్తవమే కదా. చాలా అంటే ఎంతో మరి ప్రతికూల పరిస్థితుల్లో, ఇంకా ఆ పరిస్థితుల్లో వాళ్ళు నశించిపోయే పరిస్థితి. అయితే ప్రభువుని లేపితే ప్రభు ఏమన్నాడు 26వ వచనంలో, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా అని చెప్తా వచ్చినాడు. కానీ దేవునికి ఇష్టం లేనటువంటిది, బాధ కలిగజేసేటువంటి ఏదైనా ఉన్నదంటే విశ్వాసము లేకపోవటం, తక్కువగా ఉండటం. అందుకనే దేవుని వాక్యంలో ప్రభు అల్ప విశ్వాసులారా అని అంటున్నాడు. ఏంటి వారి యొక్క అల్ప విశ్వాసం అంటే? చూడండి 25వ వచనంలో ఏం రాయబడిందంటే, వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము అని అంటున్నారు అన్నమాట. అంటే వారి విశ్వాసం ఎలాగుందంటే
పరిమితమైనటువంటి విశ్వాసం. అందుకని రాయబడింది, విశ్వాసం అసలు లేకపోలేదు, అల్ప విశ్వాసం చాలా పరిమితంగా ఉంది. అంటే ఇక్కడ అంటే ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారంటే, కానీ వారికి ఒక 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 నమ్మకం ఉంది, కొంతవరకు నమ్మకం ఉంది, పరిమితితో కూడిన నమ్మకం. అది ఏంటి ఆ నమ్మకం అంటే, ప్రభువు లేచిన తర్వాత ఆయన మనల్ని ధైర్యపరిచి ఏదో రకంగా ఈ స్థితి నుండి కాపాడుతాడు అనేటువంటిది వారి నమ్మకం. ఎంతవరకు? కొంతవరకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి నమ్మకం అంతవరకే. ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే, ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయలేడు, కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం నశించిపోవాల్సిందే, కాబట్టి అందుకని ఇప్పుడు దాకా ఎందుకు లేపలేదంటే, ఆయనంతా ఆయన లెగుస్తాడు, కాపాడుతాడు అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు నశించిపోవచ్చున్నాము అని వాళ్ళు అంటున్నారంటే, ఇంక ఈ పరిస్థితుల్లో ఆయన లేచి కూడా ఏం చేయలేడు అన్న స్థితిలో కనీసము ఆయన లేచి మమ్మల్ని కొంత మరి ధైర్యపరచాలి కదా అన్నట్లుగా ప్రభు లేపుతున్నాడు. ప్రభుని వారు లేపుతున్నట్టుగా దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కాబట్టి మరి ప్రభు ప్రార్థనలోకి వెళ్ళే ముందు మొట్టమొదటి జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, కానీ వీరి యొక్క విశ్వాసం ఎలాంటిదంటే ఎంతో పరిమితితో కూడినటువంటి విశ్వాసంగా ఉంది. ఎన్నోసార్లు మన జీవితాలలో మనం ప్రార్థన చేస్తాం, కానీ మన విశ్వాసం కూడా చాలాసార్లు ఎన్నోసార్లు ఎలా ఉంటుంది చెప్పండి? పరిమితంగా ఉంటుంది. అంటే మన విశ్వాసము అనేటువంటిది మనం ఏం చేస్తామంటే, మన విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, మనము ఏమి చెప్తే దేవుడు అది చేయాలా, అది విశ్వాసం. మన విశ్వాసం అది దేవుడు మనం అడిగింది ఇవ్వాలా, అది. అందుకని అంటాం, ప్రభా విశ్వాసంతో నేను ప్రార్థన చేశాను అని. అంటే ఏమని ప్రార్థన చేసినా, ఎందుకు ప్రార్థన చేసినామంటే, నేను అడిగాను, నాకు విశ్వాసం ఉంది కాబట్టి దాని నిదర్శనం ఏంటి, ఆయన ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది. కాబట్టి అది అలాంటి విశ్వాసాన్ని ఏమంటారంటే, అది పరిమితితో కూడినటువంటి విశ్వాసం చెప్పబడుతుంది. దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఈ భాగంలో వారి విశ్వాసం విషయమైనటువంటి మాట మనకి ఏం చూపిస్తూ ఉన్నదంటే, ఉదాహరణకు మరి హనన్య మిషాయల్ అజర్యాలు, షడ్రక మేషక అబేద్నెగోలు ఏం చేసినారు? వారి విశ్వాసాన్ని కనుపరిచినారు. ఏమి మరి రాజు ఎదుట కనుపరిచినప్పుడు దేవుని వాక్యంలో మరి వాళ్ళు ఏమన్నారు? వేడిము గల ఈ అగ్నిగుండము నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని అన్నారు. అంటే అంతవరకు ఉంటుంది మన విశ్వాసం. దేవుడు ఎట్లనే చేస్తాడు, కానీ నేను అడిగాను, ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వగలడు, ఇస్తాడు అన్నట్లుగా అనమాట. అయితే దేనొక వాక్యంలో అయితే వారి విశ్వాసం అంతటితో లేదు, అసంపూర్ణమైన విశ్వాసం కాదు వాళ్ళది, లేదంటే ఒక పరిమితితో కూడిన విశ్వాసం కాదు, అంతకంటే మించినటువంటి విశ్వాసం వారు కలిగి ఉన్నారు. ఏంటా విశ్వాసం అని అంటే, దేవుని వాక్యంలో మరి నెబుకద్నెజరుతో వాళ్ళు ఏం చెప్తా వచ్చినారు? 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 17వ వచనంలో ఏమన్నారంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములోని మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మను రక్షించును అన్న తర్వాత ఏమన్నారు వాళ్ళు? ఒకవేళ అది ఉండదన్నమాట. ప్రభా ఇది నాకు సహాయం చేయి, అయినా మరి ఆ కృష్ణ నీకు ఇష్టమైతేనే చేయి, లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, కాబట్టి నీ ఆలోచన మరొక విధంగా ఉంటే పర్వాలేదు అనేది ఉండదు. ఎందుకంటే పరిమితితో కూడిన విశ్వాసం. వీరి విశ్వాసం ఎలాంటిదంటే, ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలే, మేము నశించిపోయినా పర్వాలేదు. కాబట్టి మొట్టమొదటిగా ఈ విశ్వాసము కనుక వారి విశ్వాసం ఎలాగ ఉందంటే ఎంతో పరిమితిగా ఉంది. ఇప్పుడు ఈ టైంలోనే లేపగలడు కానీ, కాపాడగలడు కానీ, ఏదైనా చేయగలడు కానీ, ఈ స్థితిలో చేయలేడని అనుకుంటా ఉన్నారు. రెండవదిగా పరిమితమైన విశ్వాసం ఉండడానికి రెండవ నిదర్శనం ఏంటంటే, ఒక నిదర్శనమేమో నేను ఏది చెప్తే దేవుడు అది చేయాలా, రెండవది నేను ఎలా చేయమంటే అలాగే చేయాలన్నమాట. ఎన్నోసార్లు మనం కూడా చెప్తాం కదా, ప్రభా అయినా నువ్వు అట్లా చేస్తావు ప్రభా అంటాం దేవునితో. అట్లా చేస్తాము అని అంటే ఎట్లా చేస్తావు, ఎట్లా చెప్తావు, ఎందుకు చేయకూడదు, ఏది మంచి చేయగలచ్చు, ఆయన దేనైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు అని మన మనసులో పరిమితి ఉంటుంది. దేవుడు దీనిని ఇట్లనే చేస్తాడు, ఇట్లనే చేయాలా అని ఉంటుంది. కానీ మనం ఏం చెప్తే అది చేయాలా, మనం ఎలా చేయమంటే అలా చేయాలా. దేవుని వాక్యంలో అది అన్ని జనులకు ఉండేటువంటి లక్షణం, కానీ అవిశ్వాసులకు, అల్ప విశ్వాసులకు ఉండే లక్షణం. సిరియా సేనాధిపతికి ఏం పెద్ద పని చేయమన్నాడని అలిగి వెళ్ళిపోతున్నాడు చెప్పండి. యోర్దాను నదిలో పోయి మునగమంటే నయమానుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, తనకు నమ్మకం ఉంది. దేని బట్టి నమ్మకం వచ్చింది? ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది
బానిసగా ఇంటికి పట్టుకొని వచ్చి ఇంట్లో సహాయకరంగా ఉంచితే ఆ అమ్మాయి భక్తి, ఆ అమ్మాయి ప్రార్థన, ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి వ్యవహరించిన విధానము, ఆ అమ్మాయి ధైర్యము ఇదంతా చూసిన తర్వాత నిజంగా వీళ్ళ దేవుడే దేవుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాగా ఎవ్వరు ఉండరు, కానీ వీళ్ళ భక్తే భక్తి అని చెప్పి వాళ్ళు నమ్మకంతోనే ఆ అమ్మాయి చెప్పిన మాటలను నమ్మి రాజు ద్వారా మరి ఇశ్రాయేల్ దేశం రాజుకు లెటర్ పంపించి ఇంత చేసి వచ్చినాడు. దేవుడు అంటే నమ్మకం, ప్రవక్తలంటే నమ్మకం, వారు చెప్పింది జరిగిద్దని నమ్మకం. కానీ దేవుడు చేస్తాడు, కానీ చేసేది ఎట్లా చేయాలా, ఈయన అనుకున్నట్టుగా చేయాలన్నమాట అన్నాడు అనమాట. ఇంకా బయటకు వచ్చి ఏమంటారు, ఎక్కడ కుష్ఠరోగం ఉందో దాని మీద ఇట్లా ఆడిస్తాడేమో అనుకున్నాను, మంత్రిస్తాడేమో అనుకున్నాను, కొన్ని యాపాగులు దిగేటాడు అంటాడేమో అనుకున్నాను, ఇదేంది మునగమని చెప్పినాడు అని తలంపోయిందంటే. కాబట్టి ఎంత పరిమితితో కూడినటువంటి విశ్వాసం. బైబిల్లో చూడొచ్చు, దేవుడు ఎన్ని కార్యాలు. ఉదాహరణ గుడ్డివానికి ప్రభు ఏం చేసినాడు, నోటి మాటతో బాగు చేసినాడు. కొన్నిసార్లు ఎలా బాగు చేసినాడు, ఆయన ముట్టి బాగు చేసినాడు. కొన్నిసార్లు ఎలా బాగు చేసినాడు, ఉమ్మి వేసి బురద చేసి కనుగులు రాసి సిలువమైన కొన్నిటికి వెళ్ళి కడుక్కో అంటే అర్థం ఏంటి, ఎందుకు అట్లా చేసినాడు? దేవుడు ఒక కార్యాన్ని దీనిని ఇలాగనే చేస్తాడు, ఇలాగే చేయాలనుకోవటం అనేది అది మన విశ్వాసం యొక్క పరిపక్వత లేనితనం, మన విశ్వాసం యొక్క అల్పతనం అన్నమాట అది. తర్వాత దినవాక్యంలో మరి వారి యొక్క విశ్వాసం విషయం మనం ఇంకా చూస్తే ఎలాగా వారి విశ్వాసము ఉన్నదంటే, ఎన్నోసార్లు మన విశ్వాసము ఎట్లా పరిమితమైందంటే, మనం ఏమైతే అడుగుతామో అది భూమి మీదే పొందాలా. అది కూడా అదొక రూల్ అన్నమాట. దేవుడు ఇవ్వాలా, ఇక్కడే ఇవ్వాలన్నమాట. కాబట్టి అట్లా కాదు, దేవుడు ఆయన ఏమైనా ఇవ్వగలడు, ఎప్పుడైనా ఇవ్వగలడు, ఎలాగైనా ఇవ్వగలడు, ఎక్కడైనా ఇవ్వగలడు ఆయన. అందుకనే ఆ యొక్క దేవుని భయము, మనుషుల భయం లేనటువంటి అన్యాయస్తుని న్యాయాధిపతి దగ్గరకు విధవరాలు మాటికి వచ్చింది. ఎందుకు వచ్చింది మాటికి అని అంటే అతను చేయడని తెలిసినా కూడా వచ్చింది, మాటికి వచ్చింది. అయితే విసిగిపోయినాడు. మరి అంటే ఆయన ఏం చెప్పినాడు, అమ్మ నువ్వు మాటికి వస్తే విసిగిపోయి నేను న్యాయం తీరుస్తా అని చెప్పినాడు. అట్లా ఏమనుకోలే ఆమె. అది తనకు న్యాయం జరుగుదనే నమ్మకం లేకపోయినా వస్తూనే వచ్చింది. అయితే ప్రభు కింద దాని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ ఉపమానం చెప్పడానికి మెయిన్ రీజన్ ప్రభు ఏం చెప్పినాడంటే, మరి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. దానికి ముందు ఏమన్నాడు, కాబట్టి ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చడా, ఏమన్నాడు, దేవుడు ఏర్పరచుకున్న వారు తన్ను గురించి దేవారాత్రములు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడానికి చెబుతూ న్యాయం తీరుస్తాడు, వారి విషయమే కదా ఆయన చింతించడానికి చెప్తూ. ఆ తర్వాత కింద ఏమన్నాడు, అది ఫైనల్ అన్నమాట. అది టైటిల్ దాని కొరకాయ. ఏమన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఏ విశ్వాసము అంటే అర్థం ఏంటి, ప్రభు వచ్చినాటికి మనం ఏమైతే అడుగుతున్నామో, పట్టుదలగా అడుగుతున్నామో, భారంతో అడుగుతున్నామో, కాబట్టి వాటన్నిటి విషయమై ఏమంటారంటే, మనం భూమి మీద పొందకపోయినా పర్వాలేదు, మరి పొందపోయినప్పుడు ఎందుకు అడగాల అంటే, ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఇస్తాడు అనేటువంటి విశ్వాసము మనలో చూడాలని కోరుతున్నాడు. అదనమాట. కానీ ఖచ్చితంగా ప్రభు ఇస్తాడని విశ్వాసం ఉండాలి అని చూడాలని కోరుతున్నాడు. అంటే ప్రభు వచ్చినాటికి మరి మనం అడిగినవి పొందకపోయినా కూడా ప్రభు ఇస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మనలో ఆయన వచ్చినప్పుడు చూడాలని కోరుతున్నాడు. అందుకనే ఆ విశ్వాసానికి కనుక రివార్డుగానే, ప్రతిఫలంగానే నిత్యత్వంలో రెట్టింపుగా ప్రభు అనుగ్రహం. ఎన్నోసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా ప్రతికూలంగా ఉంటాయి. మరి ఉదాహరణకి ఎబ్రోన్ పరిస్థితులే, మేము దేవుని ప్రజలు అందరూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, సేవకులుగా గ్రహింపుతో మేము కూడా ప్రార్థన చేస్తాం. కానీ ఎన్నోసార్లు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎట్లెట్లనో జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చేసిన అట్లనే జరుగుతాయి, ప్రార్థన చేయకపోయిన అట్లనే జరుగుతాయి కదా, అంతకాని ఎందుకు చేయాలనిపిస్తుంది. కానీ అట్లా కానీ కాదు. దేని యొక్క వాక్యంలో మరి ప్రార్థన అనేటువంటిది ఎప్పటికి కూడా ఏం కాదు చెప్పండి, వ్యర్థము కానే కాదు. దాని వెనకాల గమనిస్తూ వచ్చినప్పుడు ఆ ప్రార్థన ప్రభావమే. మరి ఎందుకు సెట్ అవ్వట్లంటే, శత్రు బలంగా పోరాడుతున్నాడు అనేటువంటిది ఒకవైపు అర్థమవుతుంది. అంత బలంగా పోరాడినా దేవుని ప్రజల యొక్క ప్రార్థన అంత బలంగా ఉంది కాబట్టి ఇది శత్రు సంపూర్ణ విజయం పొందలేకపోతున్నది అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను తలంపు ఏంటంటే, ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఇక్కడ మనం ప్రార్థన చేయడం అనేది కాదు, కానీ మన ప్రార్థన ఎలా ఉండాలంటే అల్ప విశ్వాసంతో కూడిందిగా ఉండకూడదని ప్రభువు కోరుతున్నాడు. కానీ శిష్యుల యొక్క విషయం చూస్తూ వచ్చినప్పుడు వీరి యొక్క ప్రార్థన ఎలాగున్నదంటే, మరి ఎంతో పరిమితితో కూడినటువంటి విశ్వాసము, అల్ప విశ్వాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. దానికి నిదర్శనమే కాబట్టి వారు నశించిపోవచ్చున్నాము, రక్షించమని కేకలు వేయటం. ఆ తర్వాత రెండవదిగా క్లుప్తంగా నేను చెప్తాను, మరి గుర్తు చేసుకుందాం ప్రార్థన కొరకై. 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనం చూస్తాము, 26వ వచనం. అందుకైన
అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటే బహుశా వాళ్ళు అనొచ్చు, అల్ప విశ్వాసం అంటే ప్రభా మాకెందుకు నమ్మకం లేదు ప్రభా, మాకు నమ్మకం ఉంది, లేచిన ఎట్లయినా బాగు చేస్తాను అని ఒక అనొచ్చేమో. అది ప్రభు దాన్ని కొనసాగబడినాడు. కానీ మీలో విశ్వాసం అల్ప విశ్వాసం లేకపోతే ఎందుకు భయపడుతున్నారు అంటే వారిలో విశ్వాసం తక్కువగా ఉన్నదానికి స్పష్టమైన నిదర్శనం కనబడుతుంది, గుర్తు కనబడుతుంది. వాళ్ళు అంటానికి లేదు ప్రభా మాకు అట్లా కాదు, మా మంచి విశ్వాసం అంటానికి లేదు. అలా ఉంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ భయమే వాళ్ళు ఉన్నటువంటి అల్ప విశ్వాసానికి ఒక గుర్తు అన్నమాట. దేవుని ప్రజంగా జ్ఞాపం చేసుకోవాలా. దేవుని ప్రజలు ఎన్నిసార్లు కానీ మన జీవితాలలో ఉన్న విశ్వాసము తక్కువ విశ్వాసం అని ఎన్నో గుర్తులు కనబడుతుంటాయి. విశ్వాసం తగ్గడం బట్టే దేవుని వాక్యం చదువుకోలేకపోతాం. విశ్వాసం తగ్గబట్టే దేవునికి వచ్చే విషయంలో ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. విశ్వాసం తగ్గటం బట్టే కుటుంబ ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది. విశ్వాసం తగ్గడం బట్టే కాబట్టి దేవుని యొక్క కార్యాల విషయమై ఇక్కడ ఏ సందర్భంలో కూడా వెనుకం చేయకుండా ముందుకు రాలేకపోతాం. ఇక్కడ ఎన్నో గుర్తులు అనేటువంటివి మన కన్నుల ఎదుట కనబడుతూ ఉంటాయి. కానీ మనకు నా విశ్వాసంలో నేను తగ్గిపోతానని మాత్రం మనం అర్థం చేసుకోం. ప్రభుని అడిగాం, ప్రభా నాలో విశ్వాసం తగ్గిపోయింది కాబట్టి ఒకప్పుడు నేను ఎలా సేవించాను, ఎంత సంతోషంగా, ఎంత ధైర్యంగా, ఎంత ప్రోత్సాహంగా, ఎంత ఉద్యమంగా, కాబట్టి మరి ఆ కుటుంబం అంతటితో అనేకులను ప్రోత్సహిస్తూ పురుగొల్పుతూ ఎట్లా నేను సేవించాను. ఈరోజు అవన్నీ లేవు. కాబట్టి నా కనబడిన గుర్తులు నాలో విశ్వాసం తగ్గిపోయింది అని ప్రభుత్వం అని చెప్పలేం. ప్రభు నా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుత్వం అని చెప్పలేం. రెండవదిగా దేవుని వాక్యంలో వీళ్ళు ఉన్న అల్ప విశ్వాసము ఎలాంటిదంటే దానికి గుర్తులు మనకు కనబడతా ఉంటున్నాయి. మూడవదిగా దేవుని వాక్యంలో ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ వాస్తవానికి ఆ యొక్క అలల చేత మరి ఆ కప్పబడిపోయిందని రాయబడింది. చాలా తీవ్రమైనటువంటి తుఫాను వచ్చింది. అంటే ఈ స్టేజ్ కూడా చాలా ఫైనల్ స్టేజ్. అంటే వీళ్ళు కూడా నిర్ధారణకు వచ్చారు ఈ పరిస్థితుల్లో ప్రభు లేచి కూడా ఏం చేయలేరు, అంత క్రిటికల్ పొజిషన్ అనమాట. అప్పుడు ప్రభు ఏం చేయాలా? ఇవన్నీ తర్వాత చెప్పాలా? ముందేం చేయాలా? ముందు గాలిని గద్దించి ఎందుకు బుద్ధి లేని వాళ్ళారా, ఎందుకు అంత అల్ప విశ్వాసం అనే తర్వాత చెప్పాలా. ఇక అట్లా ప్రభు అట్లా చేయట్లేదు. ముందు ప్రభు ఏం చేస్తున్నాడు? వారితో మాట్లాడుతున్నాడు. కానీ వారి అల్ప విశ్వాసాన్ని గద్దిస్తుంటున్నాడు, దానికి ఉన్న గుర్తులు చూపిస్తున్నాడు, ఒప్పింపజేస్తున్నాడు. ఆ తర్వాత సముద్రంలో గాలిని. అంటే దేవుడు దేనికి మొదటి ప్రియారిటీ ఇస్తాడంటే, మొదటి ప్రాధాన్యత దేని కొరకంటే మన ఆత్మీయ జీవితం విషయం ఇస్తాడు. మనకు అది ఉండదు. మనకి ఎంతసేపటికి మొదటి ప్రాధాన్యత భౌతికమైన స్థితిగతుల విషయమై. కాబట్టి అంటే అవి లేవనే బాధ, అవి కలుగుతూనే సంతోషము. ఈ రెండు విశ్వాసం ఉండకూడదు. అది ఉన్నాయి అంటే అర్థమైందంటే కాబట్టి మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టామని అర్థం. భూ సంబంధమైన లేకపోతే లేవనే బాధ కలిగిందా? భూ సంబంధమైన పొందిందా? తమ్మయ్య ఈ దేవుడు నాకు ఇచ్చినాడు అని అనుకుంటున్నామా? అంటే నీ మనసు నా మనసు భూ సంబంధమైన వాటి మీద ఉన్నది అని అర్థం. కాబట్టి ఏది ఉండాలా? దేని విషయమైన బాధ, దేని విషయం సంతోషం ఉండాలా? ఆత్మీయమైనటువంటి బలహీనతల విషయంలో, నష్టం విషయంలో కాబట్టి దేవుని ప్రజల ఎదుట నేను మాదిరికరంగా నడుచుకోలేకపోతున్నానే, ఇతరులకు ఒక మెసేజ్ నేను ఇవ్వలేకపోతున్నానే, నా స్థితిగతుల ద్వారా ఇలాగ ఉండండి అని నేను చూపించుకోలేకపోతున్నానే, దాని విషయం బాధ ఉండాలా. ఇంకా కొన్ని విషయాల్లో నా మనసుని సమ్మతపరచుకోవట్లేదే, ఇంకా కొన్ని విషయాల్లో ఇంకా నా జీవితంలో మరి సరిచేయబడే మిగిలిపోయి ఉన్నాయే, ప్రభా ఇంకెంత కాలం నేను ఈ దౌర్భాగ్యతలో ఉండాలనే బాధ ఉండదు. దాని కొరకు ఒక్క కన్నీటి బొట్టు కూడా మన జీవితంలో కాచాం. దాని కొరకే ప్రార్థన చేయం, ప్రభా నేను ఇలాగ ఆశపడుతున్నాను, ఇలా ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, విఫలమవుతున్నాను, కానీ నాలో ఆశ తరిగిపోవట్లేదు, నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పలేం. కీర్తనకారుడు అన్నాడు, ఏమన్నాడు? ఆహా నా ప్రవర్తన స్థిరపడినేడలా యెహోవా ధర్మశాస్త్రం ఏమన్నాడంటే నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. నేను నీ కట్టడలను అనుసరించినప్పుడు ఏమన్నాడు? చూడండి ఒక చిన్న మాట చూద్దాం. 119 కీర్తనలు 119. మొదటి అధ్యాయము 119 కీర్తన మొదటి వచనం నుంచి కాకుండా 4వ వచనం. నీ కట్టడలను జాగ్రత్తగా గైకొనాలని మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. ఏమంటున్నాడు? కాబట్టి తన ప్రార్థన ఏంటంటే, ప్రభా నీ కట్టడలను గైకొన్నట్లుగా నా ప్రవర్తన ఉండిపోవాలా. ఉండటం కాదు, ఉండిపోవాలా, స్థిరపడిపోవాలంతే. ఒక్కసారి నేను ఇట్లా అనుకున్నాను, అట్లా ఉండిపోవాలా. ఇలా ఉండకూడదు అనుకున్నాంటే అలా ఉండకుండా ఉండిపోవాలా అని చెప్పి తను అనుకుంటున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది, ఆ స్థితి అనేది తనకి ఎలా కనిపిస్తుంది?
ఆహా అంటున్నాడు. అది కదా సంతోషం. ప్రభు నాకు అది కదా కావాల్సింది, నాకు ఆహ్లాదం కలిగేసే సంగతి అది కదా అన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దీని వాక్యంలో మొట్టమొదటిగా వారి యొక్క విశ్వాసం ఎంతో పరిమితిగా ఉన్నది. రెండవదిగా వారు అవిశ్వాసానికి, అల్ప విశ్వాసానికి గుర్తులు కనబడుతూ ఉంటున్నాయి. మూడవదిగా వారి ఆత్మీయ వాటి విషయమైనటువంటి పట్టింపు ప్రభు కనపరచట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఇంకొక మాటని జ్ఞాపం చేసి ప్రార్థనలోకి వెళ్దాం. 8వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడండి 27వ వచనం. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఊహించలేదన్నమాట. ప్రభు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రభు ఎన్నోసార్లు అంటే నామకార్థ క్రైస్తవులు కూడా ఏమనుకుంటారు? యేసు ప్రభు అని చెప్పండి. యేసు ప్రభు అంటే దయ్యాలు వెళ్ళగొట్టేవాడు అంటే ఏమంటారు? అంటే మామూలుగా లోకరీతిగా చెప్పుకోవాలంటే యేసు ప్రభు జస్ట్ లైక్ ఒక భూత వైద్యుడు, అదనమాట. దయ్యాలు వెళ్ళగొట్టే పని అయింది. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు? రోగాలు బాగు చేయాలా, జస్ట్ లైక్ ఏ డాక్టర్. యేసు ప్రభు అంటే ఏంటి చెప్పండి? అంతవరకే. యేసు ప్రభు వైద్యుడు, బాగు చేస్తాడు. డాక్టర్ చేయలేని కూడా ఆయన చేస్తాడు. అంతవరకు చూస్తారు. ఇంకా యేసు ప్రభుని ఎట్లా చూస్తారు? అద్భుతాలు చేయాలా, ఇంకా ఆశ్చర్యమైన విధానంలో మరి దేవుడు ఇవ్వాలా అనేటువంటిది. కానీ ఎన్నోసార్లు దేవుని విశ్వాసం ప్రజలంగా కూడా ప్రభు విషయమైనటువంటి మన గమనము, మన అంచనా చాలా పరిమితిగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏమన్నారంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం ఇదే సందర్భంలో ఒక మాట చెప్పినారు. ఏమన్నారు? ప్రభుని ఏమని సంబోధించినారు అంటే, ఆ సంబోధన తప్పని నేను చెప్పట్లేదు, కానీ 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించునేను. వారు ఆయన లేపి, బోధకుడా మేము కొండ మీద వచ్చిన కదా, మంచి బోధ చేస్తాడు యేసు ప్రభు. అంతవరకే అనుకున్నారు. ఇంకా ఏదన్నా కొంచెం తుఫాన్ అట్లా వస్తుంటే రే ధైర్యపచ్చి ఏం పర్వాలేదు, ఇంకేదన్నా మంచి సొల్యూషన్ చెప్తాడు, అంతవరకే అనుకున్నారు. అరే ఇట్లా చేస్తాడని ఊహించలే అని అనుకున్నారు. అరే ఏంది గాలి వింటుంది అంటే ఆయన సృష్టికర్తని అర్థం కాలే, ఆయన ఇలా చేయగలడని అర్థం కాలేదు. ఎన్నోసార్లు మనం కూడా అంతలేండి కదా, దేవుడు అన్నీ వాక్యం బోధిస్తాము, వాక్యం వింటాము, సముద్రాన్ని పాయలు చేసినాడు, ఎన్నెన్నో చేస్తాడు అంటాం. కానీ అయితే తీరా అలాంటి ప్రభు దగ్గరికి వచ్చేసరికి మనం అడిగేటువంటి వాటి విషయంలో ఏం చేస్తాం చెప్పండి? ఎంతో అవిశ్వాసం ఉంటుంది. ఇంకో మాట నేను జ్ఞాపం వాళ్ళు ఏమైపోయినారంటే ఆశ్చర్యపడినారు. అందుకని దేవుని వాక్యంలో ప్రభు నుండి అందుకని గొప్ప వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? ఆశించలేకపోతున్నాం. గొప్ప వాటి అంటే అర్థం ఏంటి? ఏ విషయంలో ఆయన ఊహించిన దానికంటే అధికంగా ఇవ్వగలడు. ఆయన మహిమ కొరకు అడిగేటువంటి వారి విషయం, ఆయన మహిమ కొరకు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. కానీ మనం ప్రభుని అడిగేటప్పుడు ప్రభు మహిమ కొరకు గొప్ప వాటిని అడగాల దేవుణ్ణి, అదనమాట. కాబట్టి అందుకని దేవుని వాక్యంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు హన్న ఎంతకాలం పిల్లలు లేరు. అయితే ఎన్నోసార్లు ప్రార్థన చేసుకోకుండా ఉంది, అక్కడ ఏం జవాబు పొందలేదు. అయితే అలాంటి స్థితిలో దేవుని మహిమ కొరకు, ప్రభా నాకు 2 కుమారులు ఇస్తే ఒకరిని ఇస్తానని చెప్పలేదు. ఏమని చెప్పింది? ప్రభా నాకు ఒక కుమారుని ఇస్తే నీకు ఇస్తానని చెప్పింది. చెప్పంగాలి ఇంతకాలం పిల్లలు లేదు. ఎలకాన నానాకు రకాల, మరి ఎలకాన భర్త కదా, పెనిన్న చాలా బాధ పెట్టింది. ఇక్కడ రివైజ్ తీసుకోవాలా, వాడి మీద పెట్టి చూటుబడి మాట్లాడాలా అవన్నీ అనుకోలేదామె. తర్వాత మరి అంటే వెళ్తే ఆ బిడ్డను విడిచిపెట్టుకుని రాకూడదు అనుకొని పాలు విడిచిన తర్వాత విడిచిపెట్టి తలంపోయిందంటే దేవుని మహిమ కొరకు ఇక్కడ గొప్ప వాటిని ఎందుకు ఆశించలేము? గొప్ప వాటిని అంటే మరి అంత ఇస్తాడా అని అనిపిస్తుంది, అంత చేయగలడా అనిపిస్తుంది. ఉదాహరణకి ఏలియా గురించి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం చూడంగానే ఏలియా ఎందుకు తన స్వకీర్తి కొరకు అడగలేదు, దేవుని మహిమ కొరకు అడిగినాడు. కాబట్టి ఎంతో గొప్ప కార్యం జరిగించినాడు దేవుడు. కాబట్టి దేవుని ప్రజలంగా ప్రభు విషయమై ఎలాంటి వారు అంటే పరిమితిగా ఉంది. ఆయన అందుకని ఈయన ఎట్టువాడో అని అనుకుంటున్నారు. జ్ఞాపం చేసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. మన విశ్వాస పరిమితి పెరిగే కొలది పెరుగుతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే మన ప్రభువుని గూర్చినటువంటి ఎక్కువైన ఎరుక అనేటువంటిది మనకు కలుగుతుంది. ఒక మాట నేను చదువుతాను. కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఇక్కడ చాలా ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చూడడం. కానీ 10వ వచనం అంటే 9-10 వచనం కలిసి ఉన్నాయి, నేను చదువుతాను, గమనించండి. అందుచేత ఆ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం గలవారును దేవుని చిత్తం పూర్ణంగా గ్రహించేవారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు
అభివృద్ధి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు పౌలు కొలస్సీల గురించి? దేవుని జ్ఞానం అందు ఏమవ్వాలా అంటే, దేవుని గురించిన జ్ఞానం మనకు ఎంతవరకు ఉంటుంది? ప్రభు రక్షించినాడు, ప్రభు నన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తాడు, ఈ కార్యాలు చేస్తున్నాడు, ఇలాంటివి చేయగలడు, ఇంకొంచెం గొప్ప కార్యాలు చేయగలడు, ఇంతవరకే ఉంటుంది. కాబట్టి ఆయన కూర్చున్న జ్ఞానం అనేటువంటిది అనుదినము ఎప్పుడు అధికమవుతుంది? విశ్వాసము పెరిగే కొలది. కాబట్టి ప్రభుని గురించి ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. ఇంకో మాట చెప్పాలంటే, ఆయన గురించి ఎక్కువ నేర్చుకునే కొలది విశ్వాసం అనేటువంటిది ఏమవుతుంది చెప్పండి? వృద్ధి పొందేదిగా ఉంటుంది. తల హృదయంలో ఉంచుకొని, కాబట్టి మనం కూడా చివరి దినాల్లో మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా ప్రార్థన పరిమితమైన విశ్వాసంతో ఉన్నట్టుగా లేకుండా చేయి ప్రభా. ఆ పరిధి మించిన విశ్వాసం నాకు దయచేయి. నేను అడిగింది దేవుడు ఇవ్వాలా, నేను ఎలా చేయమంటే అలాగే చేయాలా, భూమి మీదే నేను ఇవన్నీ పొందాలా, ఇది అన్నీ కూడా ఇట్లా ఎన్నో సంగతులు ఉన్నాయి. కానీ మరి మీరు ధ్యానం చేయండి, ప్రభు మీ బయలుపరుస్తాడు. కానీ ఇవన్నీ కూడా పరిమితితో కూడినటువంటి విశ్వాసం. ఎన్నోసార్లు మన విశ్వాసం అలాగే ఉంటుంది. ప్రభు క్షమాపణ అడుగుదాం, వృద్ధి పొందించమని ప్రార్థన చేసుకుందాం. రెండవదిగా మన అవిశ్వాసానికి, అల్ప విశ్వాసం ఎన్నో గుర్తులు కనబడుతున్నాయి. కాబట్టి అయినా ప్రభు ఎరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. తర్వాత దేవుని వాక్యంలో మన ప్రార్థనలో కాబట్టి మన విశ్వాసం యొక్క మంచి విశ్వాసిగా మనకున్న లక్ష్యం ఏంటంటే, మరి ఆత్మీయమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా భౌతికమైన వాటి నుండి మన మనస్సు త్రిప్పివేసుకోవాలా. అది పాపం. అది దేవుని వాక్యం ఏం రాయబడింది? ఏమన్నాడు? పైన వాటి మీదే కానీ అన్నాడు. పైన మీద వాటి పెట్టుకోమని అంతటితో ఆగలే. భూ సంబంధమైన వాటి మీద అరే నిద్రలేసిన నుండి మన పని అదే కదా. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి మన కొరకు. ఆ ప్రభు ఆత్మీయమైన వాటికి నేను ప్రాధాన్యత ఇచ్చడం నా సహాయం చేయి. నాలుగవదిగా ఆయన గురించినటువంటి ఆయన మహిమ కొరకు అడిగేటువంటి వారికి ఆయన గురించినటువంటి జ్ఞానము, అభివృద్ధి అనుదినము కూడా దేవుని వాక్యం ద్వారా మనకేంటంటే, ఈ దినం నేను ప్రభుని గురించి ఏం నేర్చుకున్నాను అనేదే మన విశ్వాస వృద్ధి పొందడానికి వీలేదిగా ఉంటుంది. ప్రార్థనను ప్రవేశిద్దాం. కొన్ని అంశాలు జ్ఞాపం చేస్తాము. దయచేసి వాటి కొరకు ప్రార్థన చేయండి.